ఏడబడితే ఆడ కనబడితే ఈ పిచ్చికి తెలియ కదా. వాటిని చదివి ఓపిక చూసి ఇష్టం ఇది మనది మానవ సంస్కృతి పరిణామానికి గుర్తులని నిలబెట్టుకుంటే నీకు చరిత్ర ఉంది. చరిత్ర అంటే మానవుని యొక్క సమస్తమైన కృషి సంకలనం. ఆడెప్పటో నుంచి ఇప్పటిదాకా కూడా ఆ చేసిన అన్ని పనులు కూడగట్టుకొని రాసి పెట్టుకుంటే చరిత్ర అంటావు. అంతే. అది లేకుండా తీసేస్తే నీ పేరే నువ్వు చెరిపేసుకుంటావు. ఎవరి పేరైనా ఉండదు. ఏ ప్రాంతం ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా గుర్తింపు ఉండదు. అదే మరి ఇప్పుడు నువ్వెవరైనా కూడా మన తాతల తండ్రుల పేరు చెప్పుకోవాలంటే వాళ్ళ అన్ని వివరాలు నీకు తెలిస్తే గానీ చెప్పుకుంటావు కదా. తెలియకపోతే ఎక్కడ తెలిస్తే అక్కడ చెప్పి లేకపోతే నీ వరకే మిగిలిపోతుంది. అట్లాగా చరిత్ర అనేది మొత్తం నీ ఒక్కడిది నా ఒక్కడిది కాదు. నువ్వు ఇక్కడ ఒక చిన్న ఆది మానవులకు సంబంధించిన విషయం కనుక్కున్నా అది ప్రపంచం అందరికీ సంబంధించింది. ఈ ప్రాంతంలో మనుషులు ఇట్లా ఉండేవారు, ఇంకో ప్రాంతంలో మనుషులు అట్లా ఉండేవాళ్ళు, వాళ్ళ పరిణామం అక్కడ అట్లా జరిగింది, ఇది ఇక్కడ జరిగింది అని చెప్పి మనం ఎప్పుడు కూడా మనుషులందరం మొత్తం ప్రపంచం అంతటి కూడా సంబంధించిన చరిత్ర భావించాలి. నీ సొంతము నా సొంతము, నీ ప్రదేశము నా ప్రదేశం కాదు. ఈ ప్రదేశ భావనల వల్లనే అది విదేశమైనట్టు, ఒక ప్రదేశాన్ని ఇంకో ప్రదేశం విదేశమైనట్టుగా చూడడం వల్ల వాటిని గమనించడం కానీ, వాటిలో ఉన్న విషయాలను బయట తీయడం కానీ, పట్టించుకోవడం కానీ, రాయడం కానీ చేయకపోవడం వల్ల ఒక దుస్థితి, ఒక వివక్ష ఏర్పడ్డది. ఈ వివక్ష అనే మాట వాడకూడదు కానీ తెలిసి మాట్లాడకపోవడం కూడా తప్పైతుంది.